హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు నేను మా వారు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో పాలు పంచుకోవడానికి అయితే వెళ్తున్నాము. అదేనండి, నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి అయితే నేను మా వారు వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయ్యింది. నేను నిన్నే ఊరు నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాను. ఆర్కే బీచ్ నుంచి భీముల బీచ్ వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందండి. మొత్తం 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. మేము ఎక్కడి వరకు వెళ్తాము ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. మేమైతే ఆర్కే బీచ్ వరకు వెళ్దామని ట్రై చేస్తున్నాము. మరి అక్కడ వరకు వెళ్ళగలుగుతామో లేదో అనేది మాకు కూడా తెలియదు. ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా ఉండడం వల్ల మరి 2 wheelers అయినా అలౌ చేస్తారో లేదో తెలియదు. చాలా మంది డ్వాక్రా సంఘాలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా బస్సుల్లో అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. మరి ఎంతవరకు వెళ్తామో ఏంటనేది తెలియదు. నేను ఎంతవరకు వెళ్ళినా సరే అక్కడ యోగా అనేది ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఏమేమి ఇస్తున్నారు అనేది ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీరైతే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. నేను మా వారు అయితే ఇంకా తెల్లవారుజామున నిద్రలేచి ఎలా అయినా ఆర్కే బీచ్కి వెళ్ళాలని ఆతృతతో ఇంక ఇంటి దగ్గర 5 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. 5:30కి మొదలవుతుంది అని చెప్పారు. ఇంకా 5కి వెళ్తే అన్నా కొంచెం రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయేమో, వెళ్ళొచ్చేమో అన్నట్టుగా 5 గంటలకి బయలుదేరాము. కానీ మా ఇంటి దగ్గర బయలుదేరే దగ్గర నుంచి చూస్తున్నారు కదా, కాలేజ్ బస్సులు అలాగే ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా జనాలు తీసుకుని వస్తున్నాయి. వేరే డిస్టిక్ నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే వస్తున్నారంట. దానికోసం ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్కే కేటాయించేశారు. అలాగే కాలేజ్ బస్సులు అయితే ఆ కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకుని ఆ బస్సుల్లో వాళ్ళు కూడా వస్తున్నారు. మేము స్టేడియం దగ్గరికి వచ్చేసరికి ఫుల్గా ట్రాఫిక్ అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ స్టేడియం దగ్గర కూడా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ స్టేడియం అనే కాదండి, ఇంకా కొన్ని కాలేజీలు అలాగే కొంచెం ఖాళీ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా ఇవన్నీ ఏర్పాటు చేశారు. మీకు స్టేడియం చూపిస్తున్నాను చూడండి. స్టేడియం లోపలికి వెళ్ళే బస్సులు కొన్ని ఉన్నాయి. అలాగే స్టేడియం పక్కన కన్వెన్షన్ అని చెప్పి ఇంక ఫంక్షన్ హాల్ ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ఈ యోగా కార్యక్రమం అయితే జరిగిందంట. అలాగే బస్సుల్లో చూసారా, మొత్తం జనాలతో ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట ప్రతి బస్సు కూడాను. అలాగే 1 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ అయితే ఉంటుందండి. ఆ బస్సులతో అలా ఫుల్ అయిపోయి జనాలతో ఎక్కువ బస్సులే మనకైతే కనిపిస్తున్నాయి. అలాగే సచివాలయానికి వెళ్ళి బుక్ చేసుకున్న వాళ్ళు, డ్వాక్రా సంఘాల వాళ్ళకి ఒక కోడ్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ బస్సు అయితే ఎక్కాలి అని చెప్పి ఆ బస్సు ఎక్కితే వాళ్ళు ఒక్కొక్కరిని స్టేడియం దగ్గర, కొంచెం మంది సాంకేతిక కాలేజ్ అని కాలేజ్ దగ్గర, కొంచెం మంది లా కాలేజ్ రోడ్లో ఇలా ఆ బస్సులు తీసుకెళ్ళి వాళ్ళని అయితే దించుతున్నాయి. మేమైతే వెబ్సైట్లో బుక్ చేసుకోవడం వల్ల మాకు ఏరియా అనేది ఏమీ రాలేదు. మామూలుగా QR కోడ్ అయితే ఒకటి ఇచ్చారు. అయితే మేము ముందు అనుకున్నాం ఏమో ఏదైనా ఏరియా వస్తుందేమో, ఆ ఏరియాకి వెళ్ళాలా ఏంటి యోగా చేయడానికి అనుకున్నాము. కానీ వెబ్సైట్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా మీరు ఈ ఏరియాకి వెళ్ళాలి అనేది ఎవరికి రాలేదు. కానీ డ్వాక్రా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారం ఆ బస్సుల్లో అయితే వెళ్తే వాళ్ళు ఏ ఏరియాకి అయితే వెళ్ళాలో అక్కడికైతే తీసుకెళ్తున్నారు. అలాగే ఇది వచ్చేసి లా కాలేజ్ రోడ్ అండి. ఇక్కడ చూడండి, మొత్తం ఈ రోడ్ అంతా కూడా లోపల ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేసేసి అక్కడ కూడా ఈ యోగా కార్యక్రమం అయితే చేస్తున్నారు. అంటే హైవే రోడ్ ఒకటే బ్లాక్ చేయలేదు, కానీ మిగిలిన లోపలికి వెళ్ళే రోడ్స్ కొన్ని బ్లాక్ చేసేసి అక్కడ అంతా కూడా ఈ యోగా కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ లా కాలేజ్ రోడ్ వరకు అయితే వెళ్తున్నాయి. అంటే వాళ్ళకి ఈ ఏరియాకి వెళ్ళాలి ఈ బస్సు అని చెప్పి వాళ్ళకి నెంబర్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా అడిగి దాని ప్రకారం ఆ బస్సులను అయితే పంపిస్తున్నారు. ఈ బస్సులు చూడండి 1 కిలోమీటర్ దూరం అయితే ఉన్నాయి. ఇంకా నేను అలా వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నాను. దగ్గర మనకి స్టేడియం దగ్గర నుంచి ఎండాడ్ వరకు కూడా ఈ బస్సులు అయితే ఉన్నాయి. 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల ట్రాఫిక్ అయితే ఈ బస్సులు అయితే ఉన్నాయండి. చాలా దూరం ఉన్నాయి. ఇంకా నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్తే ఎంత తీసినా సరే ఇంకా అలా బస్సులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇంక ఈ ట్రాఫిక్ చూసి మా వారు ముందైతే మేము టౌన్ నుంచి ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకుంటే ఆయన ఇంక ఎండాడ్ నుంచి బీచ్ రోడ్డుకి వెళ్ళిపోదాము, అక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళనిస్తే అంతవరకు వెళ్దాము అని చెప్పి ఇంక ఎండాడ్ దగ్గర అయితే టర్న్ చేసేసారు. ఇప్పుడు మేము ఎండాడ్ రోడ్లో రిషికొండ బీచ్ రోడ్ నుంచి ఆర్కే బీచ్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము.
ఈ యోగాంధ్ర కార్యక్రమం అయితే మనకు ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు అయితే జరుగుతుందట. మొత్తం 32 కిలోమీటర్ల వరకు కూడా ఈ బీచ్ రోడ్ అంతా కూడా యోగా చేయడానికి రెడీ చేశారంటండి. ఇదైతే వచ్చేసి గీతం కాలేజ్, కొంచెం మందిని గీతం కాలేజీలోకి అయితే అలౌ చేస్తున్నారు. చెప్పాను కదా, కొన్ని కాలేజీలు కానీ స్టేడియం కానీ అలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే యోగా చేయడానికి అన్నీ కూడా సదుపాయాలు చేశారనమాట. మేమైతే ఇప్పుడు రిషికొండ బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా బీచ్ రోడ్ అయితే ఒకవైపు మనకి వెహికల్స్ వెళ్ళడానికి ఓపెన్ చేసి ఉంచారు, ఇంకొక వైపు రోడ్ అంతా కూడా మనకి యోగా మ్యాట్ వేసేసి బ్లాక్ చేసేసారనమాట యోగా చేసుకోవడానికి. మొత్తం ఇదే విధంగా మనకి ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా బీచ్ రోడ్ ఇదే విధంగా ఉంటుందంట. మనకి ముందు ఒక వారం రోజుల ముందే ఈ బీచ్ రోడ్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇండివిజువల్ హౌస్లు కానివ్వండి, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా సమాచారం అయితే ఇచ్చారంట. ఎందుకు కారు కానీ ఏదైనా ఉంటే వేరే దగ్గర పెట్టుకోండి, వెళ్ళే అవకాశం అయితే ఉండదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేశారంట. అందుకే ఎంత బాగా ఇవన్నీ అరేంజ్మెంట్ చేయగలిగారండి. ఇప్పుడు మేము ఒకవైపు రోడ్లో అయితే వెళ్తున్నాము. మనకి బీచ్ రోడ్లు అనేది 2 రోడ్లు ఉంటాయి కదా, ఒక రోడ్ అయితే బ్లాక్ చేసేసి గ్రీన్ కలర్ మ్యాట్ అయితే వేసేసారు. అలాగే ఇప్పుడు మనం వచ్చేసి రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆ టెంపుల్ దగ్గర కూడా ఈ విధంగానే యోగా మ్యాట్లు వేసేసి అన్నీ రెడీ చేసి ఉంచేశారు. పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా పెట్టారండి. ఈ బీచ్ రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. మనకి ఎక్కువగా స్టేడియం దగ్గర ఈ లా కాలేజ్ రోడ్డు ఇవన్నీ కూడా కొంచెం బిజీగా అనిపించాయి. కానీ ఈ బీచ్ రోడ్డుకి వచ్చేసరికి ఇంకా కొన్ని దగ్గరలో అయితే జనాలు అసలు లేరనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కంపార్ట్మెంట్ లాగా రెడీ చేశారు. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టేసి కొంచెం మటుకు అది నెంబర్లు వేసేసి ఆ ఏరియాని డివైడ్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నెంబర్ వేసి ఇంకొక స్క్రీన్ పెట్టి ఆ ఏరియాని ఆ విధంగా డివైడ్ అయితే చేశారండి. నేను మీకు వెళ్తూ నెంబర్లు చూపిస్తున్నాను చూడండి. C55 ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకొక వైపు C56, అలా ఆ విధంగా డివైడ్ చేసేసి ఎవరి నెంబర్ వాళ్ళకి ఇచ్చి ఒక కౌంటర్ లాగా కొంచెం ప్లేస్ని అయితే ఇంకా ఆ విధంగా ఏర్పాటు చేశారు. మేము వచ్చేసరికి కొన్ని దగ్గరలో అయితే ఇలా మ్యాట్లు వేసేసి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వైట్ కలర్ టీ-షర్ట్లు అయితే ఇచ్చేసారండి. ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వేసుకున్న యోగా మ్యాట్ అలాగే వాళ్ళు ధరించిన టీ-షర్ట్ వాళ్ళనే తీసుకుని వెళ్ళిపోవచ్చంట. ఈ విషయం మాకు స్టార్టింగ్లో అయితే తెలీదు. ఈ విధంగా టీ-షర్ట్ యోగా మ్యాట్ ఇస్తారని మేము బుక్ చేసుకునే టైంకి అయితే మాకు తెలీదు. అదే రోజు బుక్ చేసిన రోజు నైట్కి అన్నారనమాట. మనకి సోషల్ మీడియాలో ఎక్కువగా చెప్పారు యోగా మ్యాట్ ఇస్తారు అలాగే టీ-షర్ట్ ఇస్తారు అని. కానీ జనాలు ఎక్కువగా ఉంటారు, తొక్కిసలాటలు జరిగిపోతాయేమో, అందరికీ అందుతాయా అనుకున్నాం. కానీ చాలా నీట్గా చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీకు ఈ ప్లేస్ చూపిస్తున్నాను చూడండి. అసలు ఇంకెవ్వరూ రాలేదనమాట. కానీ యోగా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్ మీద టీ-షర్ట్ పెట్టేసి ఉంచారనమాట. అంటే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్ కానివ్వండి టీ-షర్ట్ కానీ అందరికీ అందాలని చెప్పి చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఈ కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేశారండి. ఈ మధ్యకాలంలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం వేస్తుంది కదా, ఎక్కువగా తొక్కిసలాటలు జరిగిపోతున్నాయి. మేము కూడా ముందుగా వెళ్ళడానికి అయితే అదే ఆలోచించాము. 5 లక్షల మంది పాల్గొంటారు అంటున్నారు. అసలు కంట్రోల్ చేయగలరా, ఏదైనా ఇబ్బంది అవుతుందా, వెళ్దామా మానేద్దామా అనే ఆలోచనలోనే మేము యోగాంధ్రకి ముందు రోజు మాత్రమే బుక్ చేసుకున్నాము. ఆ ఆలోచనలతోనే లేట్ అయిపోయింది. అయినా సరే వెళ్ళినందుకు చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది అనేసి అనిపించింది అనమాట. కొన్ని కౌంటర్ల దగ్గర జనాలు ఎక్కువగా కనిపించారు, కొన్ని దగ్గర అయితే అసలు లేరనమాట, ఇంకా కనిపించలేదు. కానీ ఎవరికి దగ్గరలో ఏ కౌంటర్ ఉంటే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క దగ్గర కొంచెం హడావిడిగా అనిపించింది, ఒక్కొక్క దగ్గర చాలా తాగితిగా నెమ్మదిగా అసలు జనాలే లేరు అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అటు సైడు C34, ఇది C33 అనమాట. ఈ C33 తర్వాత మళ్ళీ C32 ఉంటుంది. ఇక్కడ చూడండి C33 దగ్గర జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే అప్పుడే బస్సు వచ్చి ఆపింది అనమాట. అంటే ఒక్కొక్క బస్సుని ఒక్కొక్క నెంబర్కి కేటాయించారు కదా. ఈ C33 దగ్గరికి తీసుకెళ్లే జనాలున్న బస్సు అప్పుడే వచ్చింది. ఇంకా జనాలందరూ కూడా అక్కడ వెళ్ళడానికి బాగా కొట్టుకుంటున్నారు. అలాగే ఇది వచ్చేసి C32 అనమాట. ఇది చూడండి ఎంత ఖాళీగా ఉందో. అదేనండి నేను చెప్తున్నది ఏంటంటే, మనకి ఒక బుక్ చేసుకున్నప్పుడు ఒక QR కోడ్ ఇచ్చారు కదా, దాని ప్రకారం వెళ్ళాలేమో అనుకుని ఆ నెంబర్ ఇచ్చిన దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ మాకు QR కోడ్ ఇచ్చినా ఎక్కడ కూడా QR కోడ్ స్కాన్ చేయలేదు. మీరు ఇక్కడికే వెళ్ళండి అనేసి ఎవ్వరూ చెప్పలేదు. మీరు చూసుకొని మీకు ఖాళీగా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. మేమైతే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి ప్రతి కౌంటర్ ఇలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. మరి కొంచెం బస్సు ఎక్కడ దించితే అక్కడికి కొంచెం మంది వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క దగ్గర అయితే కొంచెం రద్దీగా అనిపించింది అనమాట. ఈ C31 కూడా చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది జనాలతో. C32 ఖాళీగా ఉంది, 33 బిజీగా ఉంది,
31 అయితే మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. ఇదే విధంగా నెంబర్స్ అయితే ఉన్నాయండి. కౌంటర్లు అనుకుంటా, కౌంటర్ 31, 32 అనేసి పెట్టారనుకుంటాను. సి అని పెడితే నేనైతే కౌంటర్ అని అనుకుంటున్నాను. మరి ఇలా చూసుకుంటూ మేమైతే చక్కగా కైలాసగిరి దగ్గర కొండ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళిపోయామండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి ఇంక బైక్ అయితే అలౌ లేదు. ఇక్కడ బైక్ పార్క్ చేసేసి మీరు కావాలంటే నడుచుకుంటూ బీచ్ వరకు వెళ్ళాలి, ఆర్కే బీచ్ వరకు అని చెప్పారు. అసలు కైలాసగిరి కొండ దగ్గర నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే చాలా దూరం అనమాట. ఇంకా ఇంతవరకునే బైక్ అయితే అలౌ ఉండదు, లోపల వెహికల్స్ అయితే అలౌ లేదు. మొత్తం రోడ్ అంతా కూడా యోగా మ్యాట్ వేసేసి బ్లాక్ చేసేసారంట. ఇంకా అక్కడ నుంచి అయితే మమ్మల్ని పోలీసులు బైక్ మీద వెళ్ళనివ్వలేదు. మీరు ఇక్కడే ఏదైనా కౌంటర్ చూసుకుని ఖాళీగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు అయితే మా బైక్ని అయితే ఆఫ్ చేసేసారు. మామూలుగా అయితే ఆర్కే బీచ్ దగ్గరికి ముందుగా విఐపి పాస్లు అయితే ఇచ్చారంటండి. ఆ ఆర్కే బీచ్ దగ్గరికే మన మోడీ సార్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ విఐపి పాస్లు అయితే ఉన్నాయంటే ఇంకా మామూలు వాళ్ళు వెళ్దామంటే కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఓపుకుంటే నడుచుకుంటూ అంటే వెళ్ళొచ్చంట. ఇంకా మేము అలా నడుచుకుంటే అక్కడికి వెళ్ళలేక సరే మళ్ళీ రిటర్న్ అయిపోదాం వెనక్కి, ఏ కౌంటర్ ఖాళీగా ఉంటే ఆ కౌంటర్ దగ్గర కూర్చుందాం అన్నట్టుగా మళ్ళీ మేము వచ్చిన రూట్లోనే మళ్ళీ వెనక్కి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. ఈ విధంగా వెళ్ళేసరికి మాకు సాగర్ నగర్ బీచ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఖాళీగా అనిపించింది. నేను ఏంటంటే బీచ్ ఒడ్డున చేస్తుంటే చల్లగాలి, ఆ చల్లగాలి అలా వస్తూ ఉంటూ బీచ్ అలలు చూస్తూ యోగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే లోపల బీచ్ ఇసుక దగ్గర కూడా యోగా మ్యాట్ వేసి యోగా చేయడానికి అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే రోడ్డు మీద కూడా ఉంది, అలాగే బయట కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేశారు. మా వారైతే ఇక్కడ కూర్చుందాము, లోపలైతే ఇసుక అయిపోతుంది కదా అని చెప్తే కానీ నేనైతే ఒప్పుకోలేదు. బీచ్ని చూస్తూ యోగా చేస్తే బాగుంటుంది కదా, ఆర్కే బీచ్లో దగ్గరికి ఎలాగే వెళ్ళలేకపోతున్నాము, కనీసం ఈ బీచ్లో అన్నా కూర్చుని అలా ఫీల్ అవ్వచ్చు కదా అన్నట్టుగా నేనైతే ఇంకా ఈ బీచ్ దగ్గరలో ఉన్న A22 కౌంటర్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చాను. మేము యోగా చేసింది కౌంటర్ నెంబర్ A22 అండి. ఇంక ఇక్కడికి రాగానే ఇక్కడ మనకి యోగా మ్యాట్ ఇస్తున్నారు. అలాగే టీషర్ట్ ఎంటర్ అవ్వగానే అక్కడ మన చేతికి అయితే ఇచ్చేస్తున్నారు. నేనైతే ఇక్కడ కూడా గ్రీన్ కలర్ మ్యాట్ తీసుకున్నాను చూడండి. అలాగే మా వారు అన్నట్టుగా ఇక్కడ అంతా కూడా ఇసుకగానే ఉంది. అయినా సరే నాకు నచ్చి వచ్చాను కాబట్టి ఏం పర్లేదులే అనేసుకుని యోగా మ్యాట్ వేసుకుని మేమైతే టీషర్ట్లు వేసేసుకుని రెడీ అయిపోయాం. మనం అలా అక్కడికి ఎంటర్ అవ్వగానే మనకి స్కానర్తో ఉన్న ఒక స్టిక్కర్ అయితే ఇస్తున్నారు. అది టీషర్ట్కి అయితే అంటించుకోమని చెప్పారు. మా వారి టీషర్ట్ కనిపిస్తుంది చూడండి, అలా స్టిక్కర్లు అయితే అంటించేసుకున్నాము. అలాగే బీచ్ రోడ్ చూసారా ఎప్పటికప్పుడు చాలా శుభ్రం చేస్తున్నారండి, చాలా నీట్గా క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకా మేమైతే బాగా వెనక్కి అయిపోయాం అనమాట. మేము ఎంత తొందరగా బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంకా అందుకే బాగా చివరిలో అయితే కూర్చున్నాము. ఎందుకంటే బీచ్ ఒడ్డునే ఎక్కువ మందిని ప్రిపేర్ చేస్తారు కాబట్టి అక్కడే జనాలు కూడా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకా మేము తీసుకొచ్చిన మ్యాట్లు అయితే వేసేసుకుని మేము కూడా యోగా చేయడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంక ఇలా కూర్చోగానే మనకి ఏంటంటే ముందుగా ఒక్కొక్క ఫ్రూట్ అయితే ఇచ్చారు. కొన్ని దగ్గరలో అయితే అరటిపండు ఇచ్చారంట. మేమున్న ఏరియాలో అయితే బత్తాయి పండు అయితే ఇచ్చారు. అంటే ఒక్కొక్క కౌంటర్కి ఒక్కొక్క ఫ్రూట్ అయితే వెళ్ళింది. మేమున్న దగ్గర బత్తాయి పండు వచ్చింది. అది కాకుండా మళ్ళీ మనకి కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చారండి, వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ స్నాక్స్ ఏంటో మీకు కూడా చూపించేయాలని చెప్పి అక్కడే ఓపెన్ అయితే చేసేస్తున్నాము. ఎవరి యోగా మ్యాట్ మీద వాళ్ళకి ఆ స్నాక్స్ ప్యాకెట్ అయితే ఈ విధంగా తీసుకొచ్చి అయితే పెట్టేస్తున్నారు. అయితే అందులో కూడా ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను చూడండి. ఇంకా ఎలాగ యోగా స్టార్ట్ చేయలేదు కదా, ముందు ఇవి ఇంట్లో ఏమున్నాయో చూపిద్దామని చెప్పి ఓపెన్ చేసేస్తున్నాము. ముందుగా మనకి బ్రిటానియా కేక్ ప్యాకెట్ ఒకటి అయితే ఇచ్చారు. అలాగే టాటా గ్లూకోజ్ కూడా ఇచ్చారండి. టాటా గ్లూకోజ్ ఏంటంటే ఒక్కొక్క ప్యాకింగ్లో 2 అయితే వేశారు. అలాగే గుడ్ డే ప్యాకెట్ ఒకటి ఇచ్చారు. ఇది కాకుండా మనకి పీనట్ బటర్ చిక్కీ ఒకటి ఇచ్చారండి. ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నాము, చాలా టేస్టీగా అనిపించింది, చాలా బాగుంది. అలాగే టాటా గ్లూకోజ్ 2 ఇచ్చారు కదా, మా వారు ముందు ఒకటి తర్వాత ఒకటి తీశారు. ఇవి కాకుండా ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఈ విధంగా యోగా చేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్నాక్స్ అయితే ఇచ్చారండి. అలాగే మనం యోగా చేసేటప్పుడు మరి అందరికీ కన్వీనియంట్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా అందరూ కూడా యోగా చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. మామూలుగా అయితే 5:30కే స్టార్ట్ చేసేస్తారు అని చెప్పారు, కానీ 7:30కి యోగానైతే స్టార్ట్ చేశారండి. అంతవరకు కూడా మేమైతే బీచ్ ఒడ్డున ఉన్నాం కాబట్టి మాకైతే ఎండ ఏమీ తెలియలేదు. చక్కగా ఆ ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ ఆ చల్లగాలిలో చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేను అదే అనుకున్నాను, ఒకవేళ బీచ్ ఒడ్డున లేకుండా ఏ రోడ్డు పైన కూర్చుంటే కనుక ఎండ వేడి ఎక్కువ
తెలిసేదేమో ఈ బీచ్ ఒడ్డున ఉండడం వల్ల ఈ చల్లగాలికి ఎండవేడి అయితే ఏమీ తెలియట్లేదు అన్నట్టుగా అనిపించింది. ఇంకా నేనైతే ఫ్రెండ్కి వచ్చేసి మళ్ళీ యోగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేసి వీడియో అయితే తీసేస్తున్నాను. అలాగే ఈ యోగా చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళు చిన్నపిల్లలు అందరూ వచ్చారండి. అసలు ముసలి వాళ్ళు కూడా యోగా చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అయితే వచ్చారు. అలాగే మాకు పంచిన ఈ స్నాక్స్ ప్యాకెట్లన్నీ ఈ బాక్సుల్లో అయితే వచ్చాయండి. ఈ బాక్సులన్నీ ఓపెన్ చేసి ఇంతమందికి స్నాక్స్ పంచడం కానివ్వండి, యోగా మ్యాట్లు, టీషర్ట్లు అన్నీ కూడా చాలా బాగా అయితే పంచారు. ఎక్కడ కూడా ఏ విధమైన తొక్కిసలాట అయితే జరగలేదు. ఇంకా మేము టీషర్ట్లు వేసుకుని యోగా చేయడానికి రెడీ అవుతే ఈలోగా మనకి పెద్ద స్క్రీన్ మీద ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అయితే అవుతుందన్నమాట. ఇంక చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అవ్వగానే మనకి మోడీ సార్ స్పీచ్ కూడా వినిపించారు. అక్కడ మైక్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆర్కే బీచ్కి వెళ్ళకపోయినా అక్కడే ఉండి చూస్తున్నట్టుగా మనకి పెద్ద స్క్రీన్ మీద ఆయన ఏం చెప్తున్నారు హిందీలో చెప్తారు కదా, మనకు అర్థం కాదు, ఏదో అలా వినేసామంతే. ఆ స్పీచ్ విన్న తర్వాత యోగా చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఏదో నాకు వచ్చిన యోగా అయితే నేను చేశాను, కానీ నేను అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేదు. ఎప్పుడు కూడా నేను యోగా చేయలేదండి ఇప్పటి వరకును. సరే ఇక్కడి నుంచి అయినా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఈరోజు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో అయితే పాల్గొన్నాము. మేము బాగా వెనక అయిపోవడం వల్ల మాకు అంత క్లియర్గా అయితే కనిపించలేదు, కానీ మనకి స్టార్టింగ్లో అయితే రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఒక పోడియం అలా ఉంది. ఆ పోడియం మీద ఈ యోగా చేసే ట్రైనర్ ఉంటారు కదా, ఆయన అయితే యోగా అది ఏ విధంగా చేయాలి ఏం చేయాలి అనేది మనకి చూపిస్తున్నారండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, అయినా సరిగ్గా కనిపించట్లేదు. మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్ళి అయితే వీడియో తీశాను, అది కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ యోగాసనాలు అయితే మా వారు అయితే చాలా సిన్సియర్గా అయితే చేసేస్తున్నారు. నేనైతే వీడియోస్ మట్టుకే పరిమితం అయ్యానండి. అంత సిన్సియర్గా నేనైతే యోగా చేయలేదు, కానీ చాలామంది సిన్సియర్గానే యోగా అయితే చేశారు. నేను ముందు అనుకుని వెళ్ళిందే వీడియో తీసి మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను. ఎందుకంటే నాకు యోగా చేయడం అంతగా రాదు, ఏదో చిన్నవి 2-3 అయితే చేయగలిగాను. కానీ మా వారు అయితే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పిన ఆసనాలన్నీ చేశారండి. వాళ్ళు ఏమేం చేయించారు, యోగా అంటే కష్టమైన ఆసనాలు అన్నీ వేయించేశారా అని మీరు అందరూ అనుకుంటారు అని చెప్పి ఈ విధంగా నేను మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన ఆసనాలన్నీ చూపిస్తున్నాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువే అవ్వచ్చు, కానీ ప్రతిదీ వివరంగా మీతో షేర్ చేసుకోవాలి అంటే కొంచెం వీడియో లెంత్ అయితే ఎక్కువే అవుతుందండి. మరి మీరు కూడా అర్థం చేసుకుని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడండి. ఒక వీడియో మీ వరకు రావాలంటే మేము చాలా ఎఫెక్ట్ పెట్టాలి. ఆ ఎఫెక్ట్ గురించి మీరు ఆలోచించైనా మాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరిని లైక్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనేదో యోగా చేస్తూ కష్టపడిపోతున్నాను అనుకోకండి. ఏదో సింపుల్ ఆసనాలు అయితే నేను వేశాను, కానీ కష్టమైనవి అయితే నేనైతే ఏమీ చేయలేదు. సింపుల్గా చేతులు అటు ఇటు మూవ్ చేయమంటే అవి మాత్రమే నేనైతే చేయగలిగాను. ఈ మధ్యకాలంలో వాకింగ్కి ఎక్కువగా వెళ్తున్నాను, అలాగే అక్కడ ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నాను. కాబట్టి ఇక నుంచి అయినా యోగా కూడా స్టార్ట్ చేయాలి అని అనిపించింది. ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటి యోగాసనాలు కానీ ఎప్పుడూ చేయలేదు. ఇక నుంచి అయినా అక్కడ మనకి చెప్పింది ఏంటంటే యోగా చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకుని అయినా ఇక నుంచి అయినా యోగాసనాలు వెయ్యాలి అనేసి అనిపించింది. చాలా సింపుల్ ఆసనాలే చెప్పారండి, అంత కష్టమైనవి ఏం చెప్పలేదు. అలాగే ఆ ఆసనం వేసేటప్పుడు ఏ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది మనకి మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ చెప్పారు. చక్కప్పుడు చూడండి మా వారైతే ఈ ఆసనం ఎంత బాగా వేశారో. నేను ఎంత ట్రై చేసినా ఈ ఆసనం అయితే అలా వేయలేకపోయానండి. అసలు ఆ పాదాల మీద నేనైతే కూర్చోలేకపోయాను. మా వారు చాలా బాగా కూర్చున్నారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ యోగాసనాలు వేసేసారు అనేసి అనుకోక్కర్లేదండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా వచ్చారు కదా, ఏదో పార్టిసిపేట్ చేసామా లేదా, 5 లక్షల మందిలో మనము ఉన్నామా లేదా అనుకుని కూడా కొంతమంది అయితే వచ్చారు. ఈ విధంగా యోగాసనాలు ఒకవైపు అవుతూ ఉంటే ఇంకొక వైపు అయితే లేట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మా ఈ కౌంటర్ అయితే ఫుల్ అయిపోయిందని చెప్పి పోలీసులు ఎలా చేయట్లేదు. ఎలా చేయకపోయినా సరే అసలు వాళ్ళని దాటుకుంటూ గుద్దుకుంటూ తోసుకుంటూ జనాలు అయితే వచ్చేస్తున్నారు. అంటే వీళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మ్యాట్లు ఇస్తున్నారు, అలాగే స్నాక్స్ ఇస్తున్నారు అనేసి వాళ్ళు తోచుకుంటూ లోపలికైతే వచ్చేసి ఇక్కడ స్నాక్స్ కోసం అయితే చాలా హడావిడైతే చేసేసారండి. అక్కడ మనకి కట్టారు కదా గేట్ లాగా, ఆ గేట్ కూడా తోసేసారనమాట. చాలా హడావిడి అయిపోయింది చివరిలో. అయితే వీళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, కానీ చూడడానికి వచ్చి ఇంక ఈ స్నాక్స్ కోసం అలాగే ఆ యోగా మ్యాట్ల కోసం అయితే మేం చేస్తాం అని చెప్పి హడావిడిగా లోపలికైతే వచ్చేసారు. కానీ మనం రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ చేయించుకున్నది ఇంతమంది వచ్చారు అని లెక్క తెలియడం కోసం మాత్రమేనండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేదా అనేసి ఎవ్వరూ అయితే ఏమీ అడగలేదు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళకి ఎవరికి తోచినన్ని స్నాక్స్ ప్యాకెట్లు అలాగే యోగా మ్యాట్లు వాళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలామంది 2-3 యోగా మ్యాట్లు కూడా తీసేసుకుని వాళ్ళు చుట్టుకుని అయితే పట్టుకుని వెళ్ళిపోయారు. మేము వెళ్ళేటప్పుడు దారిలో చూసామన్నమాట, ఒక్కొక్కరు 5-6 యోగా మ్యాట్లు కూడా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలాగే చూడండి, యోగా చేసే దగ్గరకు అయితే వచ్చి మీకు చూపిస్తున్నాను పెద్ద స్క్రీన్ మీద. అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్న దగ్గర యోగా ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఒక పోడియంలా కట్టి ఒక 2 యోగా మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ పోడియం మీద అందరికీ కనబడేటట్టుగా యోగా అయితే ఏ విధంగా చేయాలనేసి వాళ్ళు చేసి చూపిస్తున్నారు. వాళ్ళు చేసి చూపిస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యోగాసనాలు అయితే వేసేస్తున్నారు. నేనైతే యోగా ఆసనాలు వేసే వాళ్ళందరినీ వీడియో తీసుకుంటూ ఇంకొక వైపు బీచ్ వైపుకి అయితే వెళ్ళానండి. బీచ్ ఒడ్డున ఈ యోగాసనాలు వేయడం వల్ల అలలైతే యోగాసనాలు వేసి అంటే ఈ గ్రీన్ మ్యాట్ వేసిన దగ్గరికి అయితే ముందు రోజు నైటు ఉదయం వచ్చేసినాయి అంట. అందుకే ఇదంతా కూడా ఇసుకలాగా అయిపోయి మొత్తం అంతా కూడా తడితడిగా అయిపోయిందనమాట. ఎందుకంటే బీచ్ ఒడ్డునే యోగాసనాలు వేస్తున్నాం కాబట్టి అలలు ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా స్పీడ్గా వస్తూ ఉంటాయి కదా. కానీ ఈ గ్రీన్ మ్యాట్ వేసి ఇదంతా కూడా యోగా చేయడానికి చాలా చక్కగా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారండి. అసలు ఇసుకలో ఇలా గ్రీన్ మ్యాట్ వేసి ఉంచడం కూడా చాలా చక్కగా చేశారు. ఇసుకలో అనే కాదండి, మొత్తం రోడ్లన్నీ కూడా ఈ గ్రీన్ మ్యాటే వేసేస్తారు. కానీ ఇక్కడ కొంచెం వాటర్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా అయితే అయ్యింది. ఇంకా పక్కనే యోగాసనాలు అయితే కొంచెం ఇంకా ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడైతే ఇంకా ఆసనాలు వేస్తున్నారు. మొత్తం ఈ కంపార్ట్మెంట్ అంతా కూడా ఫుల్ అయిపోయిందండి జనాలతోటి. మేము ఇక్కడికి 6:30కి వచ్చి కూర్చున్నా 7:30 వరకు కూడా యోగా అయితే స్టార్ట్ చేయలేదు. కానీ 7:30కి మొదలుపెట్టి 8 అయ్యేసరికి క్లోజ్ చేసేసారు. ఒక 1/2 అవర్ మాత్రమే ఈ యోగాసనాలు అయితే వేయించారండి. తర్వాత ఎవరు వేసుకున్న మ్యాట్లు అయితే వాళ్ళు చుట్టుకుని సంకలో పెట్టుకుని అయితే వెళ్ళిపోతుంటే మాకు అదే నవ్వొచ్చింది. అలాగే ఇక్కడ హిందీ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తామన్నారు. మాకు హిందీ రాదు కదా మాట్లాడడానికి, మేమైతే వెళ్ళలేదు. కానీ ఒక అమ్మాయి అయితే ధైర్యంగా హిందీలో మాట్లాడడానికి అయితే వెళ్ళిందండి. ఇక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు జనాలు చూపిస్తున్నాను. నాకు ఇది చూస్తే చాలా నవ్వు అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరు మేట్లాలు సంకలో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చిన స్నాక్స్ చేతితో పట్టుకుని ఇంకా మన పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అన్ని దగ్గరలా కూడా ఇన్ని యోగాసనాలకి ఇన్ని కంపార్ట్మెంట్లు రెడీ చేశారు కదా, అన్ని దగ్గరలా కూడా ఒకే టైంకి స్టార్ట్ చేశారు. అలాగే ఒకే టైంకి అయితే మనకి క్లోజ్ అయిందనమాట. చూడండి, ఇక్కడైతే 2 పెద్దవాళ్ళు వెళ్తున్నారని, చాలా పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ట్రాఫిక్ అయితే చాలా ఫుల్గా అనిపించింది. వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో, అన్నీ ఒకేసారి క్లోజ్ అయ్యాయి కదా, ఇంతమంది జనాలతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నట్టుగా అయితే వెళ్తున్నాం. మేము అనుకున్నట్టుగానే రోడ్డు మీదకి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక మ్యాట్ వాళ్ళు ఇచ్చిన టీ-షర్ట్లు వేసుకుని చక్కగా అయితే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నారు. వాళ్ళ బస్సుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. అలాగే సొంత వాహనాల మీద వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందే సొంత వాహనాల మీద అయితే వచ్చారండి. ఎక్కువ శాతం బస్సుల మీద అయితే వచ్చారు. అంత బాగా ట్రాన్స్పోర్ట్ అనేది అరేంజ్ చేశారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇబ్బంది లేకుండా ఎవరి బస్సు ఎక్కడ ఉంటుందో ఆ బస్సుల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా బీచ్ రోడ్ అయితే కూడా అంతా కూడా వైట్ కలర్తో నిండిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వైట్ కలర్ టీ-షర్ట్లు వేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి చక్కగా డ్రోన్తో వీడియో తీస్తే చాలా బాగా వచ్చి ఉంటుంది అని అనిపించింది అనమాట. అందరూ కూడా అలా వైట్ కలర్ ఒకే కలర్ టీ-షర్ట్లు వేసుకుని చక్కగా అలా యోగా చేస్తుంటే చాలా బాగా అనిపించిందండి. చూడండి, ఇక్కడ C35 దగ్గర అయితే కొన్ని బస్సులు అయితే ఆగాయి. ఇంక ఈ నెంబర్ దగ్గర ఉన్న ఏ నెంబర్ బస్సు మీద అయితే వచ్చారో మళ్ళీ అదే నెంబర్ బస్సు మీద ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నారు. అలాగే ఇక్కడ స్టేడియం దగ్గర చూడండి ఎంత అలా ట్రాఫిక్ అయిపోయిందో. ఇంకా స్టేడియం దగ్గర అయితే చాలా ఎక్కువ మంది జనాలు అయితే చాలా దారుణంగా వచ్చారంట. అసలు కొంచెం మందికి అయితే మ్యాట్లు కానీ స్నాక్స్ కానీ ఏమీ అందలేదంట. అంటే మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు స్టేడియం దగ్గరికి అయితే వెళ్ళారంటే అక్కడ చాలా ఇబ్బంది పడ్డారంట. చాలా ఎక్కువ జనాలు వచ్చారట. అందరూ బీచ్ రోడ్డుకి అయితే రాలేదండి, కానీ బీచ్ రోడ్డుకి వచ్చుంటే చాలా దగ్గర ఖాళీగా ఉంది. ఎవరికి ఇంటి దగ్గరలో ఏది ఉందో అక్కడికైతే వెళ్ళిపోయారు. కొంచెం స్టేడియం అనేది కొమ్మాది వాళ్ళకి మధురవాడ వాళ్ళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేడియంకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కొంచెం ఇబ్బంది అయితే పడ్డారంట. మేము బీచ్ రోడ్డుకి వెళ్ళడం వల్ల చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదండి. అలాగే వాళ్ళు మనకి టీ-షర్ట్ మీద అంటించుకోమని ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు కదా, అది స్కాన్ చేస్తే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ వస్తుందండి. పార్టిసిపేషన్ చేసినందుకు మన నేమ్తో అయితే వస్తుంది 300 పే చేస్తే. అలాగే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. 5 లక్షల మందితో ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఇటువంటి మహత్తర కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా హ్యాపీ అనిపించింది.
అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు రావాలి అనుకుంటే మీరైతే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లేమో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి.